గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ బాధ్యతలు స్వీకరించిన ఆమ్రపాలి. యంగ్ ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలి కాటా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్గా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో ఐఏఎస్ల బదిలీల నేపథ్యంలో ఇప్పటివరకు జీహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్న రొనాల్డ్ రోస్ను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఆయన స్థానంలో ఆమ్రపాలికి పోస్టింగ్ ఇచ్చింది. హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్గా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఐఏఎస్ల బదిలీల నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ను బదిలీ చేస్తూ ఆయన స్థానంలో శ్రీమతి ఆమ్రపాలి కాటకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఎఫ్ఏసీగా ప్రభుత్వం నియమించింది. ఆ మేరకు రొనాల్డ్ రోస్ ఐఏఎస్ నుండి ఆమె బాధ్యతలను స్వీకరించారు. అనంతరం బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ ఆమ్రపాలిని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలని అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ్ చౌహాన్, సేరిలింగల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డిలు కమిషనర్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. నిన్నటి వరకు ఆమ్రపాలి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీలో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్గా ఉన్నారు. ఈ పోస్ట్ నుంచి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. గత జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ 3 రోజుల పాటు లీవ్ తీసుకున్నారు. ఆ సమయంలో ఆమ్రపాలి ఈ విధులను సమర్థంగా నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ప్రభుత్వ పెద్దల ప్రశంసలు పొందారు. ఈ క్రమంలో ఆమెనే ఈ పోస్టులో పెడితే బాగుంటుందని గ్రహించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమ్రపాలి సొంత గ్రామం ఒంగోలు నగర చివర్లోని ఎన్ అగ్రహారం. ఆమె కాటా వెంకటరెడ్డి, పద్మావతులకు మొదటి సంతానం. విశాఖలో ఉన్నత చదువులు చదివారు. ఆంధ్రప్రదేశ్ కేడర్లో 2010 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన అధికారినిగా విధుల్లో చేరారు. రాష్ట్ర విడిపోయాక తెలంగాణ రాష్ట్రంలో కలెక్టర్గా పనిచేశారు. ఇప్పుడు ఆమె జీహెచ్ఎంసీ కమిషనర్గా నియమితులవ్వడంపై హర్షం వ్యక్తమవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వ యంత్రాంగంలో మార్పులు చేస్తూ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఈ లేడీ సింగంగా పిలుచుకునే ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలిని గతేడాది డిసెంబర్లో మహానగరాభివృద్ధి సంస్థ హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్గా నియమించారు. 7 జిల్లాలు 7,200 చదరపు కిలోమీటర్ల పరిధిలో హెచ్ఎండీఏ విస్తరించి ఉంది. దాదాపు 1.5 కోటి జనాభా ఈ పరిధిలో నివసిస్తున్నారు. ఈ క్రమంలో హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్గా నియమితులైన ఆమ్రపాలి తన మార్క్ వేశారు. ఇప్పుడు జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమె ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. ప్రధానంగా సిటీ రోజురోజుకు వేగంగా డెవలప్ అవుతోంది. జనాభా సంఖ్య పెరుగుతోంది. ట్రాఫిక్ సమస్యలు చాలా ఉన్నాయి. అలాగే సిటీని అంతర్జాతీయ స్థాయిలో మరింతగా అభివృద్ధి వైపు నడిపించాల్సిన బాధ్యత ఆమెపై ఉంటుంది. ఆమ్రపాలి విధుల నిర్వహణలో చాలా కఠినంగా ఉంటారు. ఎక్కడా రాజీ పడే ప్రసక్తే ఉండదు. అవతలి వాళ్లు ఎలాంటివారైనా ఆమె చట్ట ప్రకారం పనిచేసుకుపోతారు. ఎవ్వర్నీ కేర్ చెయ్యరు. అందుకే ఆమె ట్రాక్ రికార్డ్ మొత్తం ఇలాగే సాగింది. అందువల్ల ఆమె జీహెచ్ఎంసీ కమిషనర్ అవ్వడంతోనే అంచనాలు మరింత పెరిగాయి. ఆమ్రపాలి 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా కొంతకాలం పనిచేశారు. 2019 లోక్సభ ఎన్నికల తర్వాత సెంట్రల్ డిప్యూటేషన్కు వెళ్లిన ఆమె 2019 అక్టోబరు 29 నుంచి కేంద్ర క్యాబినెట్లో డిప్యూటీ సెక్రటరీగా దాదాపు ఏడాది కాలం పనిచేశారు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్గా ఉన్న సమయంలో ఆమె విధి నిర్వహణలో భాగంగా జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించడం, అడవులు, గుట్టల్లో ట్రెక్కింగ్ వంటి సాహసోపేతమైన పర్యటనలు చేపట్టడంతో ఆమెకు వరంగల్ జిల్లా ప్రజలు లేడీ సింగం అని కూడా పేరు పెట్టారు.